చేసే అరాచకాలు, అక్రమాలు, ఘోరాలు, నేరాలు ఇవన్నీ కూడా శృతిమించిపోతున్నాయి. ఏ గ్రామంలో చూసినా అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు. సర్పంచులుగా గెలిచినా కూడా ఈరోజు సర్పంచ్ నిధులే కొట్టేసిన ఘనత ఎవరికైనా ఉంది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉంది. ఈరోజు కేవలము ఏ పార్టీ అయినా అధికారంలోకి ఎందుకు రావాలనుకుంటుంది? ప్రజల కోసము, ప్రజా సమస్యలు తీర్చడానికి కోసము అధికారంలోకి రావాలనుకుంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము ప్రజల మీద కక్ష సాధించడానికి, ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి, ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి మాత్రమే ఈరోజు అధికారంలోకి వచ్చినట్టుగా ఉంది. ఎందుకంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కక్ష సాధించే రాజకీయాలు తప్ప ప్రజలకి మేలు చేసే నిర్ణయాలు ఎక్కడ కూడా తీసుకోలేదు. రైతులకి భరోసా లేదు, లేదు, మహిళలకి భద్రత లేదు, యువతకి ఉద్యోగాలు లేవు, మన రాష్ట్రానికి రాజధాని లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రాష్ట్రానికి రావాల్సినవన్నీ కూడా తీసేయడమే కాకుండా ఈరోజు పక్క రాష్ట్రాలతో, గత ప్రభుత్వాలతో కుంభక్కయ్యి రైతులకు ఎంత అన్యాయం చేశారనేది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఎప్పుడు లేని రాయలసీమలో కూడా, ముఖ్యంగా మన కర్నూలు జిల్లాలో కావచ్చు, మన పార్లమెంట్లో కావచ్చు, మహిళల పైన దాడులు జరుగుతున్నాయి, చిన్న పిల్లల మీద దాడులు జరుగుతున్నాయి. మానభంగాలు చేసినా కూడా ఈరోజు కేసు లేకుండా వాళ్ళని ఇళ్లకు పంపిస్తేస్తున్నారు. మొన్నటికి మొన్న 2 రోజుల క్రితము నంద్యాలలో 14 సంవత్సరాలు ఒక ఆడపిల్లని మానభంగం చేసి చంపేస్తే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసు లేకుండా ఈ రోజు ఎమ్మెల్యేలు కాపాడుకుంటూ వస్తున్నారు. ఆలగడ్డలో కూడా 7 సంవత్సరాలు ఒక చిన్న పాప పైన మానభంగం ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళని కాపాడుకోవడానికి చాలా తిప్పలు పన్నారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వెంటబడి ఆ కుటుంబానికి న్యాయం చేసేలాగా వాళ్ళని అరెస్ట్ చేపించి వాళ్ళని జైల్లో పెట్టించడం జరిగింది. కానీ ఈ రోజు ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలా, అందరి ఇళ్లలో ఆడపిల్లలు ఉన్నారు, అందరి ఇళ్లలో ఆడవాళ్ళు ఉన్నారు. రేపు పొద్దున మన ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ మీదకి వస్తే ఎవరు కాపాడుతారు? ఈరోజు మహిళలకి భద్రత లేదు, పిల్లలకి భద్రత లేదు. మరి ఏ విధంగా ఈ ప్రభుత్వము ప్రజల్ని కాపాడుతాదని చెప్పి కూడా ఈ రోజు మేము ఎవరికి ఏం సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ టైంలో వచ్చినా మొదటి నుంచి ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజా సమస్యల కోసం కొట్లాడింది, పోరాటాలు చేసింది మేము మాత్రమే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తేనే మన రాష్ట్రము, మన గ్రామాలు, మన జీవితాలు బాగుపడతాయి. ఈ రోజు గ్రామాలలో రోడ్లు వేయాలన్నా, ఇల్లు కట్టించాలన్నా, రైతులకి మేలు జరగాలన్నా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, మహిళలకు భద్రత ఉండాలన్నా, ఏది జరగాలన్నా ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తేనే ఈరోజు మన జీవితాలు బాగుపడతాయి. ఈరోజు గతంలో రైతులకి సబ్సిడీలు ఇచ్చేవాళ్ళు, గతంలో రైతులు ఏదైనా ఇబ్బంది పడితే పార్టీలు దిగొచ్చేవి. కానీ ఈరోజు అత్యంత రైతు ఆత్మహత్యలు ఎక్కడ జరుగుతున్నాయంటే పులివెందులలో జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో ఉన్న రైతులనే కాపాడుకోలేకపోతే రాష్ట్రంలో ఉన్న మిగతా రైతుల్ని ఏం కాపాడతారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆళ్లగడ్డకి వచ్చినారు, అందరూ గుర్తుంది కదా. భారీ స్థాయిలో ప్రజలందరూ కూడా కదిలి వచ్చినారు. రాయలసీమలో కేవలం ఆళ్లగడ్డ నుంచి మాత్రమే 70,000 మంది పైగా ప్రజలు కదిలి వచ్చారంటే దానికి మార్పు, తిరుగుబాటు తరము ప్రజల్లో ఏ స్థాయిలో చేరుకుందనేది కూడా కళ్ళారా కూడా చూడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషపడ్డారు. ఇంత పెద్ద స్థాయిలో రాయలసీమలో, ముఖ్యంగా ఆళ్లగడ్డ ప్రాంతంలో నాకు ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికీ ధన్యవాదాలను చెప్తూనే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలని, రైతుల్ని కాపాడుకునే బాధ్యత నాదని చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా రేపు పొద్దున మన రాయలసీమ బాగుపడాలన్నా, మన రాయలసీమలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, రైతులకి దర్జాగా బతకాలన్నా, పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు అందరూ సుఖంగా బతకాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రావాలా, మేమందరం కూడా గెలవాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, గతంలో మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి వైసీపీ నాయకులకు ఓట్లు వేసినారు. కానీ ఏం చేసినారు? ఈ రోజు మీ నెత్తి మీద చేపెట్టి మిమ్మల్ని పాతాళంకి తొక్కేసినారు. మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి,
తప్పకుండా మీ జీవితాలతో పాటు ఈ రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ లోకేష్ అన్న నాయకత్వము, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వము, స్థానికంగా మా నాయకత్వం ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని నమ్మి ఓట్లేయాలని చెప్పి కూడా సందర్భంగా మీ అందరు కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేడం ఒక ఇద్దరు ముందు పెట్టి బయటకు పిలుస్తాను. సైకిల్ గుర్తుకి సార్ తప్పకుండా ఉంటాయండి. పథకాలు చదవండి, తప్పకుండా సాయం చేయాలి. సైకిల్ గుర్తుకి రేపు వచ్చిన తర్వాత తప్పకుండా నీకు ఇల్లు కట్టిస్తాము. బిల్లు కూడా టైం